ఓకే. సరే సార్, తర్వాత అది బుక్స్ పబ్లిష్ చేశారు కదా, దాంట్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అని? ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఎస్ సార్, యూ కెన్ కంటిన్యూ. more than 10 years చెప్పినటువంటి ఇంకో ఫోన్ కాల్ ఉందండి. యా, ఓకే, గో హెడ్ సార్, గో హెడ్. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. నేను అదే మా పిఎస్సి అండ్ కేవీఎస్సి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు బోనం సూర్యనారాయణ దేవరా. చెప్పండి సార్. అదే సార్, అదే మీరు ప్రతి విషయం గురించి ఇలా విపులంగా వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని మీనింగ్ చెప్తున్నప్పుడు రియల్లీ వీఆర్ వెరీ మచ్ ఫ్యాసినేటెడ్ సార్. Really, as I told you, already in the Munda Artifact, almost we use them as synonymous. But you started, I mean, a fine line చెప్తున్నప్పుడు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. సో దీంట్లో ఒక చిన్న విషయం ఏంటంటే, అప్పుడు బుద్ధి వికసించడం అనేటటువంటిది వేరియస్ స్టేజెస్ చెప్పారు కదా, రూపము, గుణము, స్వభావము, ధర్మము అని. వాటిల్లో మనం హలో చెప్పండి సార్, వింటున్నాం. ఓకే, రూపము, గుణము అవి వాటిని బట్టి మనం డిసైడ్ చేసేస్తున్నాము, మిగతా వాటిని మనకి వెళ్ళడం లేదని చెప్పారు కదా. ఇప్పుడు యాక్చువల్ గా గుణము, స్వభావము అనే దానికి మధ్యలో డిఫరెన్స్ మనం ఎలా ఇవ్వగలం సార్? ఎందుకంటే ఇవన్నీ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ లక్షణం అని ఇంకో వర్డ్ కూడా వాడామనుకోండి, రైట్ సార్, లక్షణము ఇలాంటివి అంటే గుణానికి స్వభావానికి తేడా ఏంటి? ఒకసారి మీరు చెప్పారు, అందుకు తెలియదు నాకు, నేను మిస్ అయినాము కానీ ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదు సార్, మళ్ళీ నేను డీటెయిల్ గా చెప్తాను. ఓకే, గుణము అంటే పరస్పరతలో ప్రభావం అండి, అది గుణం. పరస్పరతలో ప్రభావం అది గుణం, అంటే ఎఫెక్ట్ ఈజ్ గుణం. స్వభావము అంటే బేసిస్ ఫర్ దట్ ఎఫెక్ట్, బేసిస్. ఇప్పుడు సింహాన్ని తీసుకోండి, ఏదైనా జంతువు వచ్చిందనుకోండి, దాన్ని చంపేస్తుంది, తింటుంది, ఇది గుణం. స్వభావం ఏంటి? క్రూరత్వం. ఓకే, సో అలా డిపెండ్ అయి ఉన్నాయన్నమాట, అలా డిపెండ్ అయి ఉన్నాయి. దాని ధర్మం ఏంటి? జీవించాలన్న ఆశ, జీవించాలన్న ఆశ, దాంతో వచ్చింది ఏదైనా తినాలి. సో ఎలా తింటుంది? స్వభావం ఆధారంగా ఈ ఆహారాన్ని అర్జించుకుంటుంది. సో స్వభావం ఏంటి? క్రూరత్వం. సో క్రూరత్వం ఉంది కదా, దాంతో మళ్ళీ గుణం ఏమొచ్చేసింది? చంపడం. సో చంపేసింది, తిన్నది. సో ఈ రకంగా ఎగ్జాంపుల్ ఇచ్చేసాను ఒకటి. సో డీటెయిల్గా వెళ్ళొచ్చులేండి, విల్ గో ఇన్ టు డీటెయిల్స్. సో అలాంటి ఇంకా వేరే జంతువులు ఉన్నాయి. సో వాటి స్వభావము క్రూరత్వం కాదు, అక్రూరత్వం వాటి స్వభావం. ఆవు తీసుకోండి, అది వేరే దాన్ని చంపి తినదు కదా, తింటుందా? తినదు. సో అది ఆ స్వభావాన్ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఏదైనా సరే, సో ఇప్పుడు మనిషి ఎలా ఉండాలి? సింహంలాగా ఉండాలా, ఆవులాగా ఉండాలా? మీరే డిసైడ్ చేయండి. అందరినీ చంపుకుంటూ వెళ్దామా, లేకపోతే అందరితో బాగుందామా? ఇవన్నీ ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ ఫర్ యువర్ ఓన్ డెసిషన్, రైట్? కానీ మనిషి యొక్క స్వభావం చూస్తే ఏంటి? మనిషిలో స్వభావం ఉందా? ఏం స్వభావం ఉంది? Yeah, we'll go into details. Okay, we'll go into details, right? Sir, doubt sir. Yes sir. ఇప్పుడు మనిషి యొక్క ప్రతిభ అన్నారు కదా సార్. అవునండి. ప్రతిభ అంటే జ్ఞానము, వివేకము, విజ్ఞానం అని చెప్తున్నారు కదా. ఈ ప్రతిభ అనేది ప్రతి మనిషికి కామన్గా ఉంటుందా, లేదంటే వాళ్ళ యొక్క డెడికేషన్ బట్టి ఉంటుందా? ఎలా వస్తుంది సార్ మనిషికి ప్రతిభ అనేది? ప్రతిభ అనేది మీరు అంటే మీ ఎఫర్ట్ని బట్టి వస్తుందండి. పొటెన్షియల్ ఫర్ ప్రతిభ అందరిలో ఉంది, అర్థమైంది కదా? పొటెన్షియల్ ఫర్ ప్రతిభ అందరిలో ఉంది, ఈక్వల్గానే ఉంది, దాంట్లో ఏం తేడా లేదు. అది తీయాలి అంటే మీరు ఎలా తీస్తున్నారు అనేది మీ దాంట్లో. జనరేషన్ని బట్టి ఏం చేంజ్ అవుతుందంటే అండి, ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇన్ఫర్మేషన్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం నెక్స్ట్ జనరేషన్కి ఇస్తున్నాం అనేది మారుతుంది. ఓకే, మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, చెడ్డ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దాని తర్వాత వాళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఏం చేస్తున్నారు, చెడ్డ ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఏం చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు దీని ద్వారా చేస్తున్నారు అనుకోండి, మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే వాళ్ళు కరెక్టే చేస్తారు. దీని ద్వారా చేయట్లేదు, దీని ద్వారా చేస్తున్నారు అనుకోండి, మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాంతో చేస్తారు. ఓకే, బట్ ఏమంటారంటే బ్యాలెన్స్ అనేది ఉండదు ఓన్లీ దీనివల్ల చేస్తే. ఎందుకంటే ఏదన్నా ఆల్టర్నేటివ్ వచ్చిందనుకోండి, అగైన్ కన్ఫ్యూజన్ స్టార్ట్స్. ఓకే,
మనం మన ఆచారాలు చూడండి ఒకసారి, ఆచారాలు చూడండి. వీ వర్ ఎ సొసైటీ విచ్ వర్ కంపార్ట్మెంటలైజ్డ్ సొసైటీ ముందు ఉండేది. ఓకే, సో కులం అని ఒకటి, రిలీజియన్, ఇట్లాంటివన్నీ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా కనిపిస్తాయి కొంచెం కొంచెం. అయితే ఏంటనంటే ఈ దాంట్లో ఇలాంటి ఆచారాలే ఉంటాయి, ఈ దాంట్లో ఇలాంటి ఆచారాలు ఉంటాయి, ఇవన్నీ ప్రాక్టీస్ ఒక కంట్రీలో ఇవన్నీ. ఇప్పుడు ఏమైందంటే ఇన్ ద కరెంట్ ఎరా గ్లోబలైజేషన్ హ్యాస్ కమ్. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఛాలెంజ్. వాట్ ఈజ్ రైట్? సో ఆ టైంలో ఏది నిలబడుతుంది? ఏదైతే అన్నిటికీ ఆన్సర్ ఇస్తుందో అదే నిలబడగలుగుతుందా? ఏదైతే ఆన్సర్ ఇవ్వలేదో అది నిలబడుతుందా? ఓకే, సో ఇప్పుడు ఏది కరెక్ట్ అనేది ఎవరు తెలుసుకోవాలి? మనిషి తప్ప ఇంకెవరైనా తెలుసుకునే ఛాన్స్ ఉందా? నిలబడాలి కదా, రైట్. ఆచరణలో నిలబడాలి అని అంటే అర్థం చేసుకుంటేనే ఆచరణలో నిలబడుతుంది. లేకపోతే ఏ ఆచరణ అయినా సరే మారుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా మారుతూనే ఉంటుంది. ఓకే, సో దట్స్ వై వాల్యూ ఎడ్యుకేషన్కి నేను ఐ హావ్ గివెన్ యూ 5 కండిషన్స్. ఇట్ షుడ్ బి యూనివర్సల్, it should be rational, it should be naturally acceptable, it should be all encompassing, and it should lead to harmony. ఈ 5 అయితేనే you can talk, otherwise no, you cannot talk. Okay, no, these values are to only this sector, these values are to only this country, these values are only for this village, right? So contextual anni they are small things. Okay, practices anni contextual ఉంటాయి, local, but this ఈ ఎటర్నల్ ఇప్పుడు ఏవైతే అంటున్నామో దీస్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ఎనీ రీజన్. ఓకే, ఇన్ రీజన్, క్లాస్, కాస్ట్, క్రీడ్, నో, దీస్ ఆర్ నాట్ రిలేటెడ్ టు దట్. దీస్ ఆర్ రిలేటెడ్ టు మీన్స్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. దట్స్ వై దీస్ థింగ్స్ కెన్ బి యూనివర్సలైజ్డ్. దీస్ ఆర్ యూనివర్సల్ వాల్యూస్. సో అందుకని యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అంటున్నాం. ఒక ప్లేస్, ఒక ప్రదేశం కాదు, దీస్ ఆర్ యూనివర్సల్. ఓకే, సరే ఒక ఫోన్ వచ్చిందండి, ఫోన్ తీసుకుందాము. ఓకే, గో హెడ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. ఐఎమ్ శ్రీనాథ్ ఫ్రమ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భూపాల్పల్లి, వరంగల్ డిస్ట్రిక్ట్ సార్. చెప్పండి సార్. సార్ ఇన్ ద మార్నింగ్ యూ సెడ్ దట్ అనిమల్స్ ఆర్ లివింగ్ విత్ ఇన్స్టింక్ట్స్ అండ్ హ్యూమన్స్ ఆర్ లివింగ్ విత్ ఇంటెలెక్ట్. సో దేర్ ఈస్ some sort of contradictory is there, contradiction here. చెప్పండి సార్. So could you elaborate this instincts and intellect about animals and humans, sir? Yeah, okay, these two can be applied to. Yeah, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. మీకు వింటున్నారా సార్? యా, ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వర్షం పడుతుంది అనుకుందాం, వర్షం సీజన్ కదా, వర్షం పడుతుంది అనుకుందాం. ఓకే, ఒక మనిషి, ఒక కుక్క ఇద్దరు పార్క్లో ఉన్నారు. సో వర్షం పడ్డది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మనిషి అండ్ కుక్క ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చేసి చెట్టు కింద నిలబడ్డారు, రైట్. కుక్క ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా అదే పని చేస్తుంది. కానీ మనిషి అలా కాదు. మనిషి ఆ చెట్టు కింద నిలబడి ఆలోచిస్తాడు, వర్షం ఎందుకు పడుతుంది, రేపు కూడా పడితే నేను ఏం చేయాలి, రైట్. సో సడన్లీ ఏ థాట్ కమ్స్, గొడుగుని ఇన్వెంట్ చేశాడు. ఎవరు చేశారు ఇది? మనిషే చేశాడు. బట్ what dog or other animal does is same thing even after 100 years, but human being is not like that. Human being starts thinking about why it is raining now. Human being wants to know law of everything. Law తెలియనంత వరకు human being cannot be satisfied. Okay, so law తెలుసుకోవాలన్న తపన అనేది ఉంది చూడండి, అది ఇంటెలెక్ట్. అండ్ అది తెలుసుకున్న తర్వాత ఎలా నేను ఏమంటారు ముందుకు వెళ్ళాలి అనేది ఉంది చూడండి, దట్ ఈజ్ విజ్ఞానం. Okay, so this is the difference between human being, animal and a human being. Okay, so that's why you cannot see lot of what other developments. So in instincts so బతుకుతున్నాయి in animal consciousness, and intellect తో ఉన్నదేమో human beings. Okay, and inkoti human beings lo there is a possibility of that. I am not telling with guarantee that human being will all use intelligence. Okay, you can easily see reflections of that, how human beings are behaving. Sometimes you can clearly see that they are behaving worse than animals. So that is also there. So let us take a short break of 10 minutes and reassemble back.